హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక చిన్న స్టోరీ చెప్పిన పాజిటివ్ మైండ్ సెట్ నెగిటివ్ మైండ్ సెట్ కోసం అయితే చెప్తాను, సరేనా? ఒక ఊరిలో ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. వాళ్ళిద్దరూ కాలేజ్ జాయిన్ అవ్వడానికని వెళ్తారు. వంశీ, కార్తిక్, వాళ్ళిద్దరు నేమ్స్. వంశీ ఏమో వాళ్ళ ఫాదర్ని తీసుకొని వెళ్తాడు. కార్తిక్ ఏమో వాళ్ళ మమ్మీని తీసుకొని వెళ్తాడు. వాళ్ళ ఫాదర్ ఏమోంచి వంశీకి దూరంగా ఉన్నాయి చెత్త ఏరుకుంటున్న ఒక అబ్బాయిని చూపించి, నువ్వు బాగా చదువుకోకపోతే ఆ అబ్బాయిలా చెత్త ఏరుకుంటావు రేపు పొద్దున్న అని చెప్తారు. వంశీ ఏమో భయపడిపోయి, సరే నేను బాగా చదువుకుంటాను అని చెప్పి అనుకుంటాడు. కార్తిక్ వాళ్ళ మమ్మీ ఏమో దూరంగా చెత్త ఏరుకుంటున్న అబ్బాయిని చూపించి, నాన్న నువ్వు బాగా చదువుకొని అలాంటి వాళ్ళందరికీ మంచి జాబ్స్ ఇవ్వు నాన్న అని చెప్తారు. వెంటనే కార్తిక్ ఏమో మంచిగా చదువుకుంటాడు, బాగా అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతాడు. కానీ వంశీ మాత్రం చీటింగ్ చేస్తూ పాస్ అవుతాడు అన్ని సబ్జెక్ట్స్ను. ఫ్యూచర్లోనే ఏమీ అవ్వలేడు. కానీ కార్తిక్ మాత్రం ఫ్యూచర్లో మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, అందులో లక్షల మందికి జాబ్స్ కూడా ఇస్తాడు. ఇందులో మీకు ఏమర్థమైంది? ఎప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండూ ఆలోచించాలి. ఒక్కటే ఆలోచించుకొని ఉంటే మనం ముందుకు వెళ్ళలేం. పాజిటివ్గా ఆలోచించాలి. నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తాం కదా, అలానే పాజిటివ్ థాట్స్ వచ్చినప్పుడు నెగిటివ్గా కూడా ఆలోచించాలి. రెండు, చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. అది చూసుకొని ముందుకెళ్తేనే లైఫ్లో ముందుకు వెళ్ళగలం మనం ఏ విషయంలోనైనా. మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను, సరేనా? బాయ్.